ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈ రోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి 12 రాశుల వారు వివిధ దేవతల్ని పూజించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు ఏర్పడతాయి అనేటువంటి అంశంతో పాటు పంచముఖి రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులు ధరించాలి, తద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి అంశాన్ని రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. మంత్ర జపంలో ఎటువంటి ప్రక్రియలు పాటించాలి లేదా నియమాలు పాటించాలి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో తెలుసుకుందాం. మరి 12 రాశుల వారు ముఖ్యంగా ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. అలాగే రోజు సాయంత్రం ఎటువంటి ప్రక్రియలు చేపట్టడం ద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ దశమి శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. విద్యా సంబంధిత కార్యక్రమాలకి కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, చంద్రజపం, అన్నదానం, వస్త్రదానం, గోసేవ, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ ఇత్యాది ప్రక్రియలన్నీ కూడా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. ఈ రోజు రేవతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, రవి కుజుల యొక్క యుతి ఉంది. కాబట్టి ఇది ఆధిపత్యత శుభుడైనప్పుడు మంచి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈ రోజు ఇందువారం లేదా సోమవారం శ్రీ లలితా పరమేశ్వరి దేవి యొక్క పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు ఈ రోజు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లలితా పరమేశ్వరి మాత యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. శ్రీలలిత కథ వింటే కలుగు పుణ్యము, శ్రీమాత దయ ఉంటే లేదు మరో జన్మము. శ్రీలలిత కథ వింటే కలుగు పుణ్యము, శ్రీమాత దయ ఉంటే లేదు మరో జన్మము. శ్రీలలిత కథ వింటే కలుగు పుణ్యము. జగమును పాలించు ప్రియ జననీ, అవనిని లాలించు పరమ పావని. జగమును పాలించు ప్రియ జననీ, అవనిని లాలించు పరమ పావని. ఎన్ని జన్మలెత్తినా కర్మ తీరదు, ఎన్ని జన్మలెత్తినా కర్మ తీరదు. అమ్మ కరుణ లేనిదే ముక్తి కలగదు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే రాజకీయ వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. స్థిరాస్తి సంబంధిత లావాదేవీలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పదిలం, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి నూతన ఉత్సాహం పెరుగుతుంది. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సినీ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పుష్టి కూడా చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నతి లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మేషరాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో, చామంతులతో పూజించడం ద్వారా గృహంలో ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా గోచరిస్తుంది. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు ఆర్థికంగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. మాతృ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు కూడా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక సంబంధిత సందిగ్ధత పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాల్ని కలిగిస్తుంది. ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు యోగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు లభిస్తాయి. సంతృప్తికర సంఘటనలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడా రంగం వారికి లాభిస్తాయి. విజయాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆధిక్యత లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి కూడా ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మిథున రాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో గరికతో పూజించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఖర్చులు విక్కిరి చేస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. శత్రు భీతి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఆటంకాలను కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల్లో వివాదాలు పారిశ్రామిక రంగం వారికి ప్రారంభమవుతాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే వ్యాపార రంగం వారికి ఉపకరిస్తాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యాపరంగా విద్యార్థులకు ఉపకరిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్లు స్థిరాస్తి రంగం వారిని వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో తమలపాకులతో పూజించడం ద్వారా సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ద్వారా ప్రశంసలు పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో స్థిరాస్తి రంగం వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఆర్థిక పుష్టి కూడా. న్యాయవాద వృత్తి వారికి విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో శ్రమతో కూడినటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఈ రోజు సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు, ఆనందాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థిక అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు ప్రారంభించగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఢీకొట్టేటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపకరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలు ప్రతిభ ప్రదర్శించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులకి ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అలజడి తగ్గుతుంది. కార్యక్రమాలను నైపుణ్యంతో ప్రారంభించగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో స్థిరాస్తి రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. అదృశ్య సంఘటనని ఆహ్వానించగలుగుతారు. రాజకీయ వ్యవహారాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వ్యాపారస్తులకి విదేశీ లావాదేవీలు ఉపకరిస్తాయి, ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి అనుకూలత పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాగణపతిని తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా ప్రమాదాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది, అయినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి ఆటంకాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు వృశ్చిక రాశి వారు మహాకాళి అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఓర్పు, సహనం వంటివి తప్పనిసరి. గతంలో చేసినటువంటి పొరపాట్లు వెలుగులోకి వచ్చినప్పటికీ, సమస్యల్ని కలిగించినప్పటికీ పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో సహనం తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారు తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. నత్తనడక కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి కొనసాగుతాయి. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని మహిళలు ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. శ్రమతో కూడిన కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో పూజించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. అదృశ్య సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కూడా కలిసి వస్తాయి. సందిగ్ధ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి.
ఆలోచన విధానంలో మంచి మార్పుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. న్యాయపరమైనటువంటి చిక్కుల నుంచి న్యాయవాద వృత్తి వారికి ఉపశమనం లభిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు స్థిరాస్తి రంగం వారికి లాభిస్తాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆర్థిక ఫలితాలు సంతృప్తిని స్థిరాస్తి రంగం వారికి కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. గృహ విషయాలు ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలని విఘ్నాల్ని క్రమక్రమంగా మాత్రమే అధిగమించగలుగుతారు. గృహ విషయాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తప్పనిసరి. మహిళలకు గృహపరమైనటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా లభిస్తాయి. నూతన ఒప్పందాలు స్థిరాస్తి రంగం వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి చిరాకులు కనుమరుగవుతాయి. వాహన నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంతోష వార్తలు వింటారు. ఆర్థికపరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలకు ప్రోత్సాహం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక పుష్టి స్థిరాస్తి రంగం వారికి ప్రారంభమవుతుంది. సందేహాలతో కూడిన నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి తగ్గుతుంది. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. నూతన కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి మందారాలతో పూజించడం ద్వారా వాహన ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో బిల్వవృక్షం కింద ఆవు నేతితో కూడినటువంటి దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగించడం ద్వారా కుటుంబంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు సత్వరమే పరిష్కారాలు లభిస్తాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ముఖ్యమైనటువంటి వాస్తు నియమాల సారం ప్రతి ఒక్కరూ కూడా మరి ఒకసారి అవగాహన చేసుకున్నట్లయితే చక్కటి గృహ నిర్మాణం మీరు కన్న కలలు మీ ఆశలకు అనుగుణంగా నెరవేర్చుకోవటానికి వీలవుతుంది కదా. మరి అందుకే వాస్తు నియమాల్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. తూర్పు ఉత్తరాలు పల్లంగాను, దక్షిణ పడమరలు ఎత్తుగాను ఉండాలి. ఇవి చూసుకోవాలి మీరు. దక్షిణ పడమర ఎత్తుగా ఉండాలి. తూర్పు ఉత్తరం పల్లంగా ఉండాలి. నైరుతి అన్ని దిక్కుల కన్నా మూలల కన్నా ఎత్తుగా ఉండాలి. నైరుతి కన్నా తక్కువలో వాయవ్యం ఆగ్నేయం ఉండాలి. ఇవి రెండు సమానమైన ఎత్తులో ఉండటంలో తప్పు లేదు. స్థలము యొక్క ఆకార విధానంలో స్థలం చతురస్రంగా కానీ దీర్ఘ చతురస్రంగా కానీ ఉండటం చాలా మంచిది. ఈ యొక్క నియమాన్ని కొంచెం సవరణ చేస్తూ స్థలం ఉత్తర ఈశాన్యం
ఏటవాలుగా పెరిగేటట్టుగా చేసుకోవచ్చు. అలాగే స్థలం తూర్పు ఈశాన్యం ఏటవాలుగా పెరగవచ్చు. అంటే తూర్పు ఆగ్నేయం, ఉత్తర వాయువ్యం తగ్గవచ్చు, తప్పులేదు. దక్షిణ ఆగ్నేయం ఏటవాలుగా పెరగవచ్చు. అలాగే పడమర వాయువ్యం కూడా ఏటవాలుగా పెరగవచ్చు. అనగా నైరుతి కొంత తగ్గవచ్చు అని చెప్పేసి అర్థం. స్థలంలో ఉత్తర వాయువ్యం కానీ, తూర్పు ఆగ్నేయం కానీ, నైరుతి కానీ పెరగకూడదు. అలా ఉన్నట్లయితే ప్రమాద పరిస్థితులు తప్పకుండా వస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈశాన్యం తగ్గకూడదు. స్థలంలో కానీ, బాల్కనీల్లో కానీ ఈశాన్యం తగ్గితే అనర్థం వచ్చి తీరుతుంది. తీవ్ర అనారోగ్యాలు సంభవించటానికి ఆస్కారం కూడా ఉన్నది. ఇల్లు ఆకృతి చతురస్రంగా కానీ, దీర్ఘ చతురస్రంతో కానీ మెట్లతో సహా ఉండాలి. మీరు చూసినప్పుడు మెట్లు కలిపి దీర్ఘ చతురస్రం కానీ, చతురస్రాకృతిలో కానీ ఉండాలి. తూర్పు ఆగ్నేయం కానీ, ఉత్తర వాయువ్యం కానీ, పడమర నైరుతి కానీ, దక్షిణ నైరుతి కానీ పెరగకూడదు. ఇలా కనుక పెరిగినట్లయితే అనర్థం వాటిల్లుతుంది అని అర్థం. ఇంటికి అరుగులు ఉత్తరంలో, తూర్పులో ఉండటం అంత మంచిది కాదు. తప్పనిసరిగా వేసుకోవాలి అంటే జాగ్రత్తగా ఎత్తు తక్కువలో వేసుకోవటం మంచిది. పిల్లర్లు, స్తంభాలు, దూలాలు అంటారు. ఈ దూలాల విషయంలో కూడా వాస్తు పాటించాలి. కాంక్రీట్ పిల్లర్లు కానీ, మరి ఏ రకమైన పిల్లర్లు కానీ, బీములు కానీ ఇంటికి సరిగ్గా మధ్యలో రాకూడదు. పిల్లర్లు ఇంటిలో సరిగ్గా మధ్యలోకి రాకూడదు. ఇంటిని ఏ పక్కన కూడా 2 సమాన భాగాలుగా విభజింపరాదు. అంటే ఇంటి గర్భం ఖాళీగా ఉండాలి. పిల్లర్లు సరి సంఖ్యలో ఉండాలి. 0 మాత్రం రాకూడదు. పిల్లర్లు వేసేటప్పుడు ఎప్పుడు కూడా సరి సంఖ్య పాటించండి. 0 మాత్రం రాకూడదు. అంటే 2 కానీ, 4 కానీ, 8 కానీ ఇలా ఉండాలి. 10 కానీ, 20 కానీ ఇలా ఉండకూడదు. అలాగే వీధి పోట్లు అని చెప్పేసి ఉంటాయి. ఈ యొక్క వీధి పోట్లో 3 వీధి పోట్లు చాలా మంచి వీధి పోట్లుగా మనకు శాస్త్రంలో చెప్పారు. ఉత్తర ఈశాన్యం వీధిపోటు, ఉత్తరం వీధిపోటు. తూర్పు ఈశాన్యం వీధిపోటు, తూర్పు వీధిపోటు. పడమర వాయువ్యం వీధిపోటు, పడమర వీధిపోటు. దక్షిణ ఆగ్నేయం వీధిపోటు, దక్షిణం వీధిపోటు. ఇవన్నీ కూడా మంచి వీధిపోట్లుగానే మనం గుర్తెరుగుతాం. ఇక చెడు రకం అంటే మనకు అనర్థాన్ని కలిగించే వీధిపోట్లు ఉన్నాయి. అవి ఉత్తర వాయువ్యం వీధిపోటు. ఉత్తర వాయువ్యం వీధిపోటు మంచిది కాదు. తూర్పు ఆగ్నేయం వీధిపోటు మంచిది కాదు. దక్షిణ నైరుతి వీధిపోటు మంచిది కాదు. పడమర నైరుతి వీధిపోటు మంచిది కాదు. ఈ వీధిపోటు ఎల్లప్పుడూ కూడా మొత్తం స్థలానికి చూడాలి, నిర్మించిన ఇంటికి కాదు. చెడు వీధిపోట్లు అంటే వాటిని బల్లెం పోటుగా మనం భావన చేయాలి. అంటే తెలియకుండా అనేక అనర్థాలు సంభవిస్తాయి వీధిపోట్ల విషయంలో. ఈ వీధిపోటు ఉన్న స్థలం కొన్నాం తెలియకుండా, మరి దీని నుంచి రక్షణ కోసం మేము ఏం చేయాలి అని భావించేవాళ్ళు అశోక చెట్టును నాటవచ్చు. వీధి పోటు ఉన్నటువంటి స్థలంలో అశోక వృక్షం నాటి ప్రతినిత్యం కూడాను దీపారాధన చేయవలే. ఇలా చేయటం వలన కొంత అరిష్టాన్ని నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. ఇకపోతే ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలాల విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే తూర్పులో పడమర కంటే ఎక్కువ ఖాళీ ఉండాలి.
అలాగే తూర్పులో దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ కూడా ఉండాలి. అలాగే ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ ఖాళీ ఉండాలి. ఉత్తరంలో పడమర కంటే ఎక్కువ ఖాళీ ఉండాలి. ఈ విధంగా మనం గమనించాల్సి ఉంటుంది. ఇక చాలామంది మేము బోరింగ్ వేద్దాం అనుకుంటున్నామండి, పంపు లేకపోతే నుయ్యి తీద్దాం అనుకుంటున్నామండి, మా ఇంట్లో ఎక్కడ మంచిది? సహసిద్ధంగా అందరూ ఈశాన్యం తీయమంటారు, కానీ ఈశాన్యంలో నీళ్లు పట్టలేదంటున్నారు, మేమేం చేయాలి? నీరు మరి అవసరం కదండి అని చెప్పేసి కూడా భావిస్తూ ఉంటారు. ఇలా స్థలంలో తూర్పు మధ్య నుంచి తూర్పు ఈశాన్యం వరకు కూడా బోరింగ్ పంపులు వేసుకోవచ్చు. తూర్పు మధ్య నుంచి ఈశాన్యం లోపు, అంతేగాని కేవలం ఈశాన్యంలో వేయాలని ఎక్కడా లేదు. అలాగే స్థలంలో ఉత్తరం మధ్య నుంచి ఉత్తర ఈశాన్యం వరకు కూడాను బోరింగ్ పంపు వేయటం మంచిదే. అలాగే ఈ యొక్క టాయిలెట్స్కి తీసేటువంటి గొయ్యి ఉందే, అది మాత్రం స్థలంలో తూర్పు మధ్యలో కానీ ఉత్తరం మధ్యలో కానీ వేయటం మంచిది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. నుయ్యి గొయ్యి నీటి పంపుకు పనికిరాని చెడు ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలు కూడా మనం గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. కాబట్టి నైరుతిలో గొయ్యి అనేటువంటిది వేయరాదు, అది ప్రాణాంతకం చేస్తుంది. అలాగే ఆగ్నేయం వాయువ్యంలో గొయ్యి వేయరాదు, అది ప్రమాదభరితం అవుతుంది. దక్షిణంలో గొయ్యి పడమరలో గొయ్యి తీయకూడదు, అది నాశనకారిగా మారుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశాలు. ఇక ద్వారం ఎదురుగా మాత్రం ఎప్పుడూ గోతులు ఉండకూడదండి. ద్వారానికి ఎదురుగా గొయ్యి గనక ఉన్నట్లయితే అరిష్టాలు సంభవిస్తాయి. చాలా బ్రహ్మాండంగా సాగిపోతున్న జీవితంలో అపశృతి కలగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది సుమా. ఇంటి పిల్లర్ ఎదురుగా గొయ్యి అనేటువంటిది ఉండకూడదు. పిల్లర్ ఎదురుగా కూడా గొయ్యి అనేటువంటిది ఉండకూడదు. ఎక్కువ గోతులున్నప్పుడు ఈశాన్యంలో గొయ్యి అన్నిటికన్నా లోతుగా ఉండాలి. ఈశాన్యంలో గొయ్యి మాత్రం అన్నిటికన్నా లోతుగా ఉండాలి. గుండ్రంగా వేసే గొయ్యి మంచిది. చతురస్రంగా దీర్ఘచతురస్రంగా కూడా గోతులు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వాస్తుశాస్త్రరీత్యా నియమాలుగా మనం గుర్తెరుగుదాం. ఇకపోతే మనకి ద్వారాల్లో 6 ద్వారాలు మంచి ద్వారాలుగా చెప్పారు. ద్వారాలు ఎటువైపు పెట్టుకోవాలి, ఎటువంటివి మంచివండి భావన చేసినట్లయితే తూర్పు ఈశాన్యం మంచిది, ఉత్తర ఈశాన్యం మంచిది, పడమర వాయువ్యం మంచిది, దక్షిణ ఆగ్నేయం మంచిది, తూర్పు మధ్య నుంచి ఈశాన్యం వరకు మంచిది, ఉత్తర మధ్య నుంచి ఈశాన్యం వరకు మంచిది, దక్షిణం మధ్య నుంచి దక్షిణ ఆగ్నేయం వరకు కూడా మంచిదే. పడమర మధ్య నుంచి పడమర వాయువ్యం వరకు కూడా శుభాల్ని ప్రసాదించే ద్వారాలుగానే మనం భావించాల్సి ఉంటుంది. చెడు ద్వారాలు అనేటువంటివి ఏమిటి అంటే నైరుతి, దక్షిణ నైరుతి ద్వారం చెడు, పడమర నైరుతి మంచిది కాదు, తూర్పు ఆగ్నేయం మంచిది కాదు, ఉత్తర వాయువ్యం మంచిది కాదు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని గృహ నిర్మాణం కనుక చేసినట్లయితే సర్వత్రా శుభదాయకవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపవచ్చు. అట్లాగే ద్వారం ఎదురుగా పిల్లర్లు, చెట్లు, స్తంభాలు కూడా ఉండకూడదు. ద్వారం ఎదురుగా తులసి కోట ఉండవచ్చు. ద్వారం ఎదురుగా తులసీదేవిని చక్కగా ఉంచుకోవడంలో తప్పులేదు. సింహద్వారం అన్ని ద్వారాల కన్నా పెద్దదిగా ఉండాలి. సింహద్వారానికి గడప మాత్రం ఉండి తీరాలి. యజమాని పడక గది ఎక్కడ ఉండాలి? చాలామంది నైరుతి అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. నైరుతిలో కానీ పడమర మధ్యలో కానీ దక్షిణ మధ్యలో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు పడక గదిని. ఆగ్నేయంలో పిల్లల పడక గది మాత్రం ఉండకూడదు. నాకెక్కడ ఖాళీ లేక ఆగ్నేయంలో పిల్లలు పడుకుంటున్నారంటే వాళ్ళకి చదువులు ఎట్లా వస్తాయి? చాలా నష్టం వస్తుంది. ఆగ్నేయంలో పిల్లల గది మాత్రం ఉండకూడదు. పిల్లల పడక గది వాయువ్యంలో ఉండటం చాలా మంచిది. పిల్లలకు ఈశాన్యంలో పడక గది ఉండకూడదు. తప్పనప్పుడు ఈశాన్యపు గదికి
ఈశాన్యంలో బాల్కనీ ఉండి బాల్కనీలోకి ద్వారం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈశాన్యంలో పిల్లలకి పడక గది ఏర్పాటు చేయాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. పంచముఖి రుద్రాక్ష ఏ నక్షత్ర జాతకులకు ఉపకరిస్తుంది, ఎటువంటి శుభ ప్రయోజనాల్ని కలిగిస్తుంది అనేటువంటి అంశాన్ని రుద్రాక్ష ధారణ అదృష్ట భాగ్యం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. పంచముఖి రుద్రాక్ష 5 ముఖాలు కలిగి ఉంటుంది. ఇది కాళాగ్ని రుద్రాక్షగా పేరు. దీన్ని సోమవారం రోజున ప్రాతకాలంలో ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ధరించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. 108 లేదా 54 రుద్రాక్షలు మాలగా మెడలో ధరించి ఈ రుద్రాక్షని మనస్ఫూర్తిగా ప్రార్థించడం ద్వారా ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది, అరిష్టాలు రాకుండా కాపాడుతుంది. పుష్యరాగంతో కలిపి ఈ పంచముఖి రుద్రాక్ష పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్రం వారు ధరించడం ద్వారా అత్యధిక శుభ ఫలితాలు చేకూరుతాయి, సమస్యలు పరిష్కరింపబడతాయి. మంత్రజపం ఎటువంటి ప్రక్రియలతో నియమాలతో చేపట్టాలో ఆచారం సంప్రదాయమైనటువంటి శీర్షికలు పరిశీలిద్దాం. మంత్రజపం ఏదైనా ప్రాతకాలంలో సాధన చేయటం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. రేగి చెట్టు యొక్క చెక్కతో చేసినటువంటి పీఠం మీద కూర్చుని జపం చేస్తే సత్కార్య సిద్ధి ఏర్పడుతుంది. జపానికి ఆసనంగా ఉపయోగించేటువంటి పీటకు అదే కర్రతో చేసినటువంటి కర్ర మేకులు గాని, రాగి మేకులు గాని ఉపయోగించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. కూర్మాసనంలో కూర్చుని జపం చేస్తే మంత్ర తంత్ర సిద్ధులు ఏర్పడతాయి. మంత్రోపదేశం పొందిన వెంటనే ఆ మంత్రం ఆవు చెవిలో 9 సార్లు పలికితే ఆ తర్వాత ఆ మంత్రం ఎప్పుడు పఠించినా కూడా ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శివపంచాక్షర మంత్రమైనటువంటి ఓం నమః శివాయని ఉదయం లేదా సాయంత్రం ఈశాన్యానికి అభిముఖంగా కూర్చుని పఠిస్తే అత్యంత ఫలితాలను కలిగిస్తుంది. ఇలాంటి నియమాలు మంత్రజప విషయంలో పాటించడం ద్వారా ఆశించినటువంటి ఫలితాలని సత్వరమే పొందవచ్చు. రేపు అశ్విని, భరణి నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, వాటిని ప్రారంభించడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వ్యవసాయపరమైనటువంటి విషయాలకు, ప్రత్యేకంగా విత్తనాలు నాటడానికి, వ్యవసాయపరమైనటువంటి సమస్త వ్యవహారములకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. నూతన విద్యలు నేర్చుకోవటానికి, వైద్యపరమైనటువంటి విషయాలు నేర్చుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. భూముల కొనుగోలు, అమ్మకాల కోసం ప్రత్యేకమైనటువంటి ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ఘోషయాత్రకి బయలుదేరి వెళ్ళాలి అనేటటువంటి తీవ్రమైన ఇచ్చ కలిగినటువంటి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని మొదలైనటువంటి వారు అలా వెళ్ళడానికి కావలసినటువంటి అనుమతి మహారాజైనటువంటి ధృతరాష్ట్రుడి దగ్గర పొందడానికి ఏ మార్గాన్ని అనుసరించాలి అన్న విషయంలో ముందు రోజు రాత్రంతా సమాలోచన చేసిన వారై మరునాడు ఉదయం కలుసుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నారు. మరునాడు ఉదయం వాళ్ళు కలుసుకున్నప్పుడు కర్ణుడు ఎంతో సంతోషంగా దుర్యోధనుడితో ఒక మాట చెప్పాడు. నిన్న రాత్రంతా నేను మహారాజా దీని గురించి ఆలోచించాను. ఆలోచన చేస్తే నా మేధస్సుకి ఒక ఆలోచన తట్టింది. ఏమిటి ఆ ఆలోచన అంటే, భూతలనాథ ఈనొకటి పోలనుపాయము గంటి ఇప్పుడా ద్వైతవనంబునందు విదితంబుగనున్నవి గోకదంబముల్ ప్రీతిక తద్విలోకనము పేర జనందగు దారుణీశ్వరుండీ తెరగైన పొమ్మను అభీష్టము చీకురు ఎల్లభంగులన్. నాకు బాగా ఆలోచిస్తే వచ్చినటువంటి
ప్రణాళిక ఏమి అంటే, ఇప్పుడు ద్వైతవనంలో మనకి సంబంధించినటువంటి గోవుల యొక్క సమూహములు ఉన్నాయి. అన్ని ఆవులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం ధృతరాష్ట్ర మహారాజుతో ఒక్కసారి ద్వైతవనానికి వెళ్ళి అరణ్యంలో ఉన్నటువంటి ఆవుల మందలన్నింటినీ చూసి అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా, వాటిని జాగ్రత్తగా పోషిస్తున్నారా, వాటికి ఏమి ఇబ్బంది లేకుండా ఉందా అన్న విషయంలో పరిశీలనం చేసి వస్తాము అని చెప్తే ధృతరాష్ట్రుడు కాదనడు. ఎందుచేత అంటే గో సంరక్షణము, గోసేవ అభ్యున్నతికి కారణములు కనుక తప్పకుండా వెళ్ళి ఆ గోవుల యొక్క యోగక్షేమములను పరిశీలించి రండి అంటాడు. కాబట్టి మనం అలా బయలుదేరి వెడదాం అన్నాడు. ఇందులో మీరొక్క విషయాన్ని గమనించాలి. ఆవు పరదేవతా స్వరూపం. 2, గోసేవ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్న విషయం రామాయణము, భారతము, భాగవతము మీరు ఏ పురాణాన్ని పరిశీలించండి కనపడుతుంది. అసలు ఆవుకి సంబంధించినటువంటి విషయము లేకుండా ఏ పురాణము ఉండదు. మీరు ఏ పురాణాన్ని చూడండి, ఎక్కడో అక్కడ గోవుకి సంబంధించినటువంటి విషయం ఉంటుంది. అసలు ఇంకొక కోణంలో పరిశీలిస్తే భారతీయ వాంగ్మయంలో జరిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రతి ఘట్టముతోటి కూడా గోవుకి సంబంధం ఉంటుంది. అటువంటి గోవు మనమెవ్వరం తిననటువంటి గడ్డి తిని, మనమెవ్వరం తాగినటువంటి నీరు త్రాగి, అది పసిపిల్లవాడి దగ్గర నుంచి పరమవృద్ధుడి వరకు అందరూ తాగడానికి యోగ్యమైనటువంటి పాలిస్తుంది. బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు అన్ని ఆశ్రమములలో ఉన్నవాళ్ళు తాగడానికి యోగ్యమైన పాలని స్రవిస్తోంది. ఇహము పరము రెండిటినీ కూడా గోవు తన యొక్క పాల ద్వారా మనని కటాక్షిస్తోంది. అటువంటి ఆవులను వీళ్ళ యొక్క మోసపూరితమైన ఆలోచనకి అడ్డు పెట్టుకుంటున్నారు. అబద్ధం ఆడడానికి, కుట్ర చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలి. వెళ్ళినటువంటి వాళ్ళు వేరొక కారణం చెప్తే పొసగదని ధృతరాష్ట్రుడి దగ్గర అనుమతి పొందాలి అంటే గోవుల్ని చూసొస్తాం, గోవుల యొక్క యోగక్షేమాల్ని పరిశీలిస్తామంటే ధృతరాష్ట్రుడు కాదని, అంత పవిత్రమైనటువంటి ప్రాణి గోవుని అడ్డు పెట్టుకొని ధర్మరాజుని, పాండవుల్ని అవమానించడం కోసం బయలుదేరుతున్నారు. లోకంలో చూడండి, సాధారణంగా ఓ మాట అంటారు, ఏదైనా నెపం చెప్పవలసి వచ్చిందనుకోండి, ఒక సాకు చెప్పవలసి వచ్చిందనుకోండి, ఏదో ఒక పవిత్రమైనటువంటి విషయాన్ని చెప్పారనుకోండి, ఎవడో ఓ 4 రోజులు కార్యాలయానికి వెళ్ళలేదు, 4 రోజులు వెళ్లకుండా తర్వాత వెళ్ళి సెలవిస్తే అధికారి దెబ్బలాడతాడేమో అనిపించి ఏం చెప్తే బాగుంటుందంటావు అన్నాడు అనుకోండి, తిరుపతి వెళ్ళానని చెప్పి దేవుడి మీద ఉన్న నమ్మకంతో కాదనర్లి అంటే ఏమంటాడు? వద్దులే, అంత అబద్ధం వద్దు, తిరుపతి వెళ్ళొచ్చాను అని మాత్రం అబద్ధం ఆడి సెలవు తీసుకోండి. ఎందుకనంటే భగవంతుడికి తెలుసు కదా, ఆయన పేరు చెప్పి అబద్ధాలు ఎందుకు, అదొద్దు ఇంకేమైనా చెప్పంటాడు. అంటే కనీసం చిన్న సెలవు విషయంలోనైనా సరే పవిత్రమైన విషయాల్ని అడ్డు పెట్టుకోవడానికి అంగీకరించారు. కానీ అసలు తెగింపు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎంత పవిత్రమైన విషయాన్నైనా సరే తన స్వార్థం కోసం వాడుకోవడం. ఇక్కడ కర్ణుడు చెప్తున్నటువంటి ఆలోచన వెనక ప్రణాళిక నెరవేరడం కాదు, తన ఈప్సితము నెరవేరడానికి ఎంత పవిత్రమైనటువంటి విషయాన్నైనా సరే అడ్డు పెట్టగలడం. అంటే అది దిగజారుడుతనం కదా. అంత కిందకి ఎందుకు రావాలి మనిషి? ఎందుకు అంత వంచన చేసుకోవాలి? ఎందుకు అటువంటి సాకులు చెప్పమనాలి? అటువంటి సాకులు చెప్పి వెడతాము అంటే అంత పరమ పవిత్రమైన విషయంలో చెప్పిన అబద్ధాలు మనిషికి రక్షణ ఇస్తాయా? రక్షణ ఇవ్వవు, అవి ప్రమాదాలు తీసుకొస్తాయి. అందుకే మనం అలా చెప్దాం అన్నాడు దుర్యోధనుడితో. అయితే విచిత్రం ఏంటంటే వెంటనే శకుని లేచి అన్నాడు, దుర్యోధన నీ మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, నిన్న రాత్రి నాకు ఇదే ఆలోచన వచ్చింది, నీకు చెప్దాం అనుకున్నాను. ఈలోగా కర్ణుడు చెప్పాడు. కర్ణుడితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను కాబట్టి ఇదే సాకు మనం ధృతరాష్ట్రుడికి చెప్దాం, చెప్పి మనందరం కలిసి ద్వైతవనానికి వెళదాం. అసలు వెళ్ళేది ఎందుకు?
పాండవుల్ని అవమానించడానికి. అడ్డు పెట్టుకున్నది వేటిని? గోవుల్ని. ఈ విషయంలో భిన్నాభిప్రాయం వాళ్ళ ముగ్గురులో లేదు. ఇది మీరు గమనించాలి. అంతవరకు అవసరం అంటావా? గోవులను అడ్డు పెట్టుకుందామా? మంచి పద్ధతే అని అనవలసిన రాజు దుర్యోధనుడు అనలేదు, పెద్దవాడు శకుని అనలేదు, కర్ణుడు అసలు ప్రతిపాదన చేసినవాడు. అబ్బా బలి ఆలోచన చెప్పావయ్యా అన్నాడు. అంటే అమాయకపు ప్రాణిని అడ్డు పెట్టుకునైనా సరే తమ కోరిక తీర్చుకోవాలనేటటువంటి స్వార్థ బుద్ధి ఎక్కడుందో అది రాక్షసత్వమే అవుతుంది. అది అసలు సరి అయిన ఆలోచన విధానమే కాదు. దాన్ని ముగ్గురు అంగీకరించారు. ఎంత సంతోషంగా అంగీకరించారంటే ముగ్గురు కరచాలనం చేసుకున్నారు. కానీ వీళ్ళ ముగ్గురు వెళ్ళి ధృతరాష్ట్రుడిని అడిగారు అనుకోండి, ఒప్పుకోడు. మీరు ముగ్గురు వెడితే అసలు సరిగ్గా ఉండరు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాండవులు మిమ్మల్ని చూస్తే తోక తొక్కిన పావుల్లాగా అయిపోతారు. నాకు అనుమానం మీరు ముగ్గురు వెడితే తిరిగి క్షేమంగా వస్తారన్న విషయంలో. అందుకని నేను పంపనంటాడు. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనకి కొనసాగింపుగా మరింత పెద్ద ప్రణాళిక చేశారు. సమంగుడు అనబడేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. అతను నిజంగా గో సంరక్షణ చేసే వ్యక్తి కాడు. అతనికి కొంత తర్ఫీదు ఇచ్చారు, కొంత శిక్షణ ఇచ్చారు. అతను ఎలా మాట్లాడాలో, ఎలా బట్ట కట్టుకోవాలో, ఎలా నిలబడాలో, ఏం చెయ్యాలో, ఏ యాస ఉండాలో అన్నిటినీ నేర్పారు. కొలువు తీర్చి ఉండగా ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకెళ్లారు. పాపం ఆయన చూడలేడు కదా, అందుకని ఈయన్ని చూపించన్నారు. దైతవనం నుంచి వచ్చాడు. మన గోవులు మందల మందలుగా అక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి గోవులనన్నిటినీ కూడా ఈ వ్యక్తి సంరక్షిస్తూ ఉంటాడు. అలా సంరక్షించేటటువంటి వాళ్ళల్లో ఈయన ఒకడు. మహారాజా, ఈయన మీకు ఏదో చెప్పుకోవాలనుకుంటున్నాడు, అందుకు వచ్చాడన్నారు. ధృతరాష్ట్రుడు ఎటువైపు ఉన్నాడని చెప్పబడిందో అటువైపుకి తిరిగి, ఎందువల్ల వచ్చావు, ఏ పని మీద వచ్చావు, ద్వైతవనంలో ఉన్న గోవులన్నీ క్షేమంగా ఉన్నాయా అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను ఆ ద్వైతవనంలో గోవులను సంరక్షించేటటువంటి వాళ్ళల్లో ఒకణ్ణి. అసలు ద్వైతవనం కన్నా కూడా గోవుల యొక్క రక్షణకు ఉపయోగపడగలిగినటువంటి వనం లోకంలో ఇంకొకటి ఉండదు. అంత క్షేమకరమైన వనంగా గోవులకు ప్రసిద్ధికెక్కింది. అంటే గోవులు అన్ని తిరుగుతుంటాయి, దాన్ని గోష్ఠము అంటారు. ఆవులు తిరిగినటువంటి ప్రదేశం తనంత తానుగా పరమ పవిత్రం. అందుకే ఒకప్పుడు గాంధీ గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కలుసుకోవలసి వస్తే వాళ్ళిద్దరూ గోశాలలో కలుసుకున్నారు. గోశాల అంత పరమ పవిత్రమైన ప్రదేశం, గోవులు తిరిగిన ప్రదేశం అంత పరమ పవిత్రమైన ప్రదేశం. కాబట్టి ఒకప్పుడు గోవులకు ఇబ్బంది లేదు ద్వైతవనంలో. అంటే క్రూర మృగ సంచారము లేదు, కాబట్టి ఆవులు క్షేమంగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో క్రూర మృగాలు ఎక్కువైపోయి గోవులకు ఇబ్బంది కలుగుతోంది. అంటే అవి గోవులను హింసిస్తాయి. కాబట్టి మహారాజా, మీరు జోక్యం చేసుకుని తగిన విధంగా ఆ గోవుల యొక్క రక్షణకు ప్రయత్నం చెయ్యవలసింది అని చెప్పాడు. నిజంగా అక్కడ గోవులకు వచ్చిన ఇబ్బంది ఏదైనా ఉంటే ధర్మరాజాదులు ఉన్నారు, వాళ్ళు ఊరుకుంటారా? గో సంరక్షణం కన్నా గొప్పదిగా వాళ్ళు ఇంకేదైనా స్వీకరిస్తారా? పాండవులు విల్లెక్కు పెట్టి ఆ క్రూర మృగాలన్నింటినీ సంహరించరు. అది పొంతన కలిగే విషయమే. అంటే పాండవులు చెయ్యట్లేదు, వీళ్ళు చేస్తారు. కాబట్టి మీరు దుర్యోధనుణ్ణి పంపండి అనగలిగిన సాహసం ఆ గో సంరక్షకుడు చెయ్యలేడుగా. అందును అక్కడ వరకు చెప్పి ఊరుకున్నాడు. అంటే వాళ్ళు అలా శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు ఈ మాట అనగానే శకుని అన్నాడు, మేమందరం కలిసి ఆ అరణ్యానికి వెడతాం, వెళ్ళి గోవులకు వచ్చినటువంటి ఇబ్బంది పోగొట్టి అవన్నీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసి తిరిగి వస్తాం. కాబట్టి మహారాజా మమ్మల్ని అనుమతించవలసింది అనగానే ధృతరాష్ట్రుడు అన్నాడు, నేను ఒక్కనాటికి అంగీకరించాను.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.